గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వి రామకృష్ణ గారు, ఇన్స్పెక్టర్ పీటీసీ తిరుపతి. రామకృష్ణ గారు పోలీసుతో పాటు మార్దన్ ప్రియుడు. ఆయనకి వృత్తి పోలీసింగ్ అయితే ప్రవృత్తి మార్దన్. ఆయన ఎందుకు మార్దన్ ఎంచుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని చేశారు విషయాల్ని సార్ అడిగి తెలుసుకున్నాం. ఇది ఒక్కటే కాకుండా మంచి మంచి కేసులు కూడా ఆయన డిటెక్ట్ చేశారు. ఒక చిన్న లీడ్ తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరీ తీసుకొచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఆ విషయాలు ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సన్నంగా చక్కగా సార్ ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన ఆఫీసర్ లాగా ఉన్నారు. ఇన్స్పెక్టర్గా వచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. సార్, పోలీస్ ఆఫీసర్ అవ్వడం అనక బై ఛాన్సా బై చాయిసా అన్నది రొటీన్ క్వశ్చన్. అది కాకుండా యూనిఫామ్ వేయక ముందు నుంచి మీరు మారదానా, యూనిఫామ్ అయిన తర్వాత మారదాన చేయాలనుకున్నారా? ఒకటి. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన మంచి కేసులు, అంటే చిన్న లీడ్తో వచ్చిన కేసు, బ్రేక్ త్రూ కేసులు ఒకటి. నెంబర్ 3, ప్రతి పోలీస్ ఆఫీసర్ మార్దానగా చేస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోవడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతాయి, ఆ విషయం చెప్పండి. ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి రామకృష్ణ గారి కుటుంబ నేపథ్యం, యూనిఫామ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? సార్, నేను కడప జిల్లాలో చక్రాయపేట మండలం అని గండి పుణ్యక్షేత్రం దగ్గరలో గాజులపేట అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది సార్ మాది. అక్కడి నుంచి నేను వచ్చాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి 2001వ సంవత్సరంలో కడప జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో రాయడం జరిగింది. చివరికి నేను మెదక్ జిల్లాలో కానిస్టేబుల్గా ఎంపిక అవ్వడం జరిగింది, నాన్ లోకల్ కేటా కింద. అక్కడ 2009వ సంవత్సరం వరకు, అంటే నేను ఎస్ఐ అయ్యే వరకు సిద్దిపేట పరిసర ప్రాంతాలలో కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా ఫస్ట్ ఎస్పీ మీకు 2001 అంటే సార్, నేను ఇనీషియల్గా నేను భర్తీ అయ్యేటప్పుడు వివి గోపాలకృష్ణ సార్ ఎస్పీ గారు ఉన్నారు. నేను ట్రైనింగ్ ముగించుకొని విజయనగరంలో వచ్చే సమయానికి సికాగోయల్ మేడం గారు ఉన్నారు. తర్వాత రాజేష్ సింగ్ చౌహాన్ సారు, వీళ్ళందరూ ఎస్పీగా ఉన్నారు ఆ టైంలో. సార్ మీరు సిద్దిపేట చూసారు? సిద్దిపేట చేశారు. ఓకే. అంటే గోపాలకృష్ణ గారి టైంలో సిద్దిపేటలో మీరు ఉన్నారు? నేను ఇనిషియల్గా భర్తీ అయ్యేటప్పుడు సార్ ఎస్పీగా ఉన్నారు. పనిచేశారు. సిద్దిపేట అలా అనగానే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, గిరాయిపల్లి, అవును సార్, తోగుట, అవును సార్, అటువైపు సిరిసిల్ల వైపు జనశక్తి. ఈ 3 ప్రాంతాలని మీరు ఎలాగ అప్పుడు వర్క్ నేర్చుకున్నారు? ఎక్కువగా మీకు ఛాలెంజ్ వచ్చిన ప్లేస్ ఏదండి? అంటే నేను భూంపల్లి అని ఒక దుబ్బాక సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి భూంపల్లి అని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేశాను సార్. ఆ పోలీస్ స్టేషను మేము 2001లో భర్తీ అయిన సమయంలోనే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక పోలీస్ స్టేషన్. మిరుదొడ్డి మరియు దుబ్బాక మండలాలను కొన్ని గ్రామాలను తీసుకొని జ్యూరిడిక్షనల్గా ఏర్పాటు చేసినటువంటి స్టేషన్ అది. అక్కడ కూడవెల్లి దళం అని ఒక వాగు ఉంటుంది, కూడవెల్లి వాగు అని. ఆ కూడవెల్లి దళం అనేది ఉండేది. అప్పట్లో ఒక మావోయిస్టులే కాకుండా జనశక్తి నక్సలైట్స్ కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బేసిక్గా మా పోలీస్ స్టేషన్ ఆ చుట్టుపక్కలంతా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అది సానుభూతి పరులు కానివ్వండి, ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి, యాక్షన్ టీమ్స్ కానివ్వండి, వీటి మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం సార్ అది. ఈవెన్ మనం సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా కానిస్టేబులము ఇప్పటి మాదిరి లేదు కాబట్టి, డిజిటల్ అంతా లేదు కాబట్టి, ఫిజికల్గా మనం ఏదైనా తపాలా తీసుకొని పోవాలన్నా కూడా సర్కిల్ ఆఫీస్కి కానీ సిద్దిపేటకు కానీ 10 మంది ప్రజలు ఏదైతే కమ్యూట్ చేస్తున్నారో అలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్లోనే పోయేవాళ్ళం. ఎందుకంటే సేఫ్టీ. ఇన్స్పెక్టర్ నేను పనిచేసినప్పుడు ఎస్ఐగా హరిచంద్ర రెడ్డి అని ఇప్పుడు డిఎస్పీగా ఉన్నారు సార్. సారు ఆయన బేసిక్గా ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ కూడా నాకు. ఓకే. ఎందుకు అంటే సార్, ఇక్కడ మాదిరిగా అంటే తెలంగాణకు ఆంధ్రాకు చాలా తేడా ఉంటుంది పోలీస్ పరంగా. అంటే నేను అక్కడ ఇనిషియల్గా భర్తీ అయిన టైంలో ఒక ఎస్ఐ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది ప్రజలలో. అంటే ప్రజలకు సాధ్యమైనంత వరకు సహాయం చేయగలిగే పొజిషన్ ఉన్నటువంటి జాబ్ సార్ అది. సో ఆయన యాటిట్యూడ్ కానీ, ఆ ప్రజల నుంచి ఆయనకు వచ్చే ఆ మంచి పేరు కానీ, ఇదంతా అబ్జర్వ్ చేసాను క్లోజ్గా. సో హరిచంద్రారెడ్డి సార్ కూడా ఒక నాకు ఇన్స్పైర్, ఎస్ఐ కావాలి మన. ఆయన టైంలో పోలీస్ స్టేషన్లో మధ్య దాడులు, పోలీస్ స్టేషన్లో బ్లాస్టింగ్ కూడా జరిగాయి. అంటే భూంపల్లి ఎస్ఐగా ఉన్నది చాలా తక్కువ కాలం ఉన్నారు సారు. ఆ టైంలో సార్తో పాటు ఒక ఎన్కౌంటర్లో కూడా, లైవ్ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. ఇక్కడ అది ఎన్కౌంటర్ జరిగింది మిరుదొడ్డి మండలంలో జరిగింది సార్. అది రుద్రారం అని ఒక గ్రామం ఉంటుంది. ఆ చెరుకు తోటలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద చేసాం దాని మీద. దాంట్లో కూడా ఒక 2 జనశక్తి నక్సలైట్స్ కూడా చనిపోయారు.
సార్తో పాటు ఆ ఎన్కౌంటర్ ఉంది. ఇప్పుడు డిఎస్పీ ఎవరంటే మీకు సిద్దిపేట డిఎస్పీగా వెంకటేశ్వర్ నాయక్ సార్ అని దుబ్బాక సిఐగా ఉండేవాళ్ళు ఆయన. డిఎస్పీ వేరే సార్ ఉన్నారు సార్, సార్ పేరు గుర్తు రావడం లేదు. 2001లోనా 2003లో సార్. ప్రకాష్ రెడ్డి గారా? ప్రకాష్ రెడ్డి సార్ మన మధుకర్ స్వామి సార్ వాళ్ళు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు సిద్దిపేట. అవును సార్. ఆ పీరియడ్ తర్వాత మేము బంగారపాలెంలో పనిచేసాము హరిచంద్ర రెడ్డి సార్తో పాటు. దాంతోపాటు దోపిడీ దొంగలు స్టేషన్ నుంచి పారిపోవడం చాలాగా ఉన్నాయండి కేసులు. చాలా ఉన్నాయి సార్. ఆ దుబ్బాక పరిసర ప్రాంతాలలో ఎక్కువ ఈ నక్సలిజము దాని తాలూకా, ఎందుకంటే అది కరీంనగర్కి కూడా కొద్దిగా బార్డర్ అవుతుంది, నిజామాబాద్కు బార్డర్ అవుతుంది మేము ఉన్నటువంటి ఆ ప్రాంతము. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప బయటికి కూడా పోవాలంటే కూడా చాలా ఆలోచించి ఎక్కువ మంది ఉండడం. ఏదైనా తర్వాత ఎక్కడికి వచ్చారు? బొంపల్లి ఒక్కటే చేశాను సార్ నేను. ఆల్మోస్ట్ అక్కడున్న 7 సంవత్సరాల్లో నన్ను ఎవరు బదిలీ చేయలేదు, నేను బదిలీ కావాలని కోరుకోలేదు. అవును సార్. ఏమున్నాయండి మీకు మంచి వర్క్ అక్కడ? అంటే సార్ నేను ఒక 2 ఎన్కౌంటర్లలో ఉన్నాను నక్సలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంకా అప్పుడే మనకు కొత్తగా CCTNS అని కంప్యూటర్ ఇదంతా ఇంట్రొడ్యూస్ అవుతుంది పైలట్ ప్రాజెక్ట్గా. ఆ టైంలో దాన్ని అప్డేషన్ కోసం అని చెప్పి, మోరోవర్ అప్పటికి నా డిగ్రీ అయిపోవడము, డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, పక్క జాబ్ చేస్తున్నాయి. దాని తర్వాత 2007లో పడిన SI నోటిఫికేషన్ కోసం బాగా ప్రయత్నం చేశాను, బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యాను. కొద్ది మార్కుల్లో 2007లో మిస్ అయింది. సో నా ఫోకస్ అంతా ఇంకా అంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తే మనము రాయలసీమ జోన్లో సెలెక్ట్ అయితే SIగానే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో లోకల్లో వేరే స్టేషన్కి మారే ఉద్దేశం కానీ అదంతా ఏం లేదు, అంతా సెటప్ అయిపోయింది. అక్కడ క్వార్టర్స్ కూడా ఉండేవి, మా మదర్ కూడా నాతో పాటు ఉండేవాళ్ళు. సో బూంపల్లి అనేది ఒక 3 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది, చాలా పెద్ద పోలీస్ స్టేషన్, చాలా అందంగా ఉంటుంది. అక్కడే ఉండిపోయి అక్కడ 2007లో రాకపోయేసరికి మళ్ళీ 2009లో గట్టిగా ప్రయత్నం చేసి జాబ్ వచ్చిన తర్వాత 4th జోన్ కర్నూలు జోన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా వచ్చేసి. అంటే మీ పోలీసింగ్కి బేస్ బూంపల్లి సార్, బూంపల్లి సిద్దిపేట జిల్లా. ఆల్మోస్ట్ అంతా నేను చూసారండి మీరు హరిచంద్ర సార్. నేను ఫస్ట్ పని చేసినప్పుడు ఒక ర్యాంకర్ SI సార్ ఉండేవాళ్ళు, తర్వాత హరిచంద్రారెడ్డి సారు, తర్వాత రాజు గారు అని చెప్పి రాజు గారు, తర్వాత మధుమోహన్ రెడ్డి సార్ అని కర్నూలు ప్రాంతం వాసి, తర్వాత సార్ నాంపల్లి ఇన్స్పెక్టర్గా కూడా టాస్క్ ఫోర్స్లో ఉస్మానియా చేశారు సార్ ఉన్నారు మాకు. తర్వాత ఇంకా మేము 2009లో జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిలీవ్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్కి వచ్చేసాం. 2009లో ట్రైనింగ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? 2009లో ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వచ్చింది సార్. సాధారణంగా ఒక కానిస్టేబుల్ నుండి సార్ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక SI గారు అనుకోండి, కొంతమంది ఆఫీసర్లు చిన్న చూపు చూస్తుంటారు. అటువంటి చూపులు ఏమి ఎదురుపడ్డాయి మీకు? అలాంటిది ఎప్పుడు కానీ లేదు, మీరు కానిస్టేబుల్గా ఉంటూ చదువుకుంటూ SIకి ప్రిపేర్ అయ్యారు. అవును సార్. అక్కడ కూడా కొంచెం విభేదించే వాళ్ళు ఉంటారు, నీ కానిస్టేబుల్ నీవెందురా చదువుకోవడానికి, అటువంటి ఏమైనా చిత్కారాలు అవమానాలు వచ్చాయా? అంటే సార్ ఇక్కడ ఒక DSP సార్ ప్రకాష్ రెడ్డి సార్ని కలవడం జరిగింది సార్. నేను సిద్దిపేట DSP గారిని ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సార్, సబ్జైల్లో గార్డ్ ఉంటుంది సార్ సివిల్ వాళ్ళది. ఇక్కడుండి నేను కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి Group 2 కోచింగ్ సెంటర్స్ ఉండేవి కొన్ని. జయచంద్ర రెడ్డి అని ఒక MRO గారు Group 2 కోచింగ్ సెంటర్ నడిపేవారు సిద్దిపేటలో. ఆ సారు వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి, అలాగే రాఘవేంద్ర అని ఒక ఆయన ICET కోచింగ్ నడిపేవారు. వీటన్నింటికి పోవడం వల్ల నాకేమైందంటే SI ఎగ్జామినేషన్ కొద్దిగా ఈజీ అయింది సార్. ఆ టైంలో ప్రకాష్ రెడ్డి DSP లాంటి వాళ్ళు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి CC ఒకసారి ఉన్నాడు, వాళ్ళు నన్ను DSP గారికి ఇంట్రడ్యూస్ చేసి ప్రిపేర్ అవుతున్నాడు సార్, కొద్దిగా మనం హెల్ప్ చేస్తే SI జాబ్ వస్తుంది అంటే సరే అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక 2 years దాకా సబ్జైల్ గార్డ్లోనే పెట్టారు సార్. సో అది నాకు డ్యూటీ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో కూర్చోవడం సపోర్ట్. ఎంకరేజ్ కాకుండా డిస్కరేజ్ ఎక్కడ లేదు సార్, అలాంటిది ఎక్కడ నేను ఎదుర్కొనింది లేదు. ఓకే, అక్కడ మీకు వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి. అవును సార్, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. అవును సార్, అది పద్మావతి అమ్మవారి గుడి. మొట్టమొదటిసారిగా నా పోస్టింగ్ వచ్చేసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి. ఎవరండి SP ఎవరు అప్పుడు ఫస్ట్? సార్ మేము వచ్చినప్పుడు రవీంద్ర సార్ అని ఒక సార్ ఉన్నారు సార్. అవును సారు. దాని తర్వాత ప్రభాకర్ రావు సారు SP గారు వచ్చారు. అవును సార్. తర్వాత రాజశేఖర్ బాబు సారు, మహంతి సారు, R జయలక్ష్మి మేడము, గోపినాథ్ జెట్టి సారు. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు రికార్డ్ దగ్గర నుండి కానిస్టేబుల్ అంటే పిల్లర్ ఆఫ్ పోలీస్. అవును సార్. ఆ బేస్ అంతా మీరు నేర్చుకున్నారు. సార్ కానీ SI అయిన తర్వాత మరొకసారి మీకు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ కానిస్టేబుల్ నుండి అన్నీ ఉంటాయి. నేర్చుకున్నారా? నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి మీరు డుమ్మా కొట్టారు? అలా ఉండదు సార్. అంటే దీంట్లో చాలా డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సార్. కానిస్టేబుల్ స్థాయిలో ఎంత నేర్పిస్తారో అంతే ఉంటుంది బేసిక్ ట్రైనింగ్లో.
ఎస్ఐ విషయానికి వస్తే ఇంకొద్దిగా డెప్త్గా ఉంటుంది. రికార్డ్స్ మీరు ఆల్రెడీ 7 సంవత్సరాలు కానిస్టేబుల్ పనిచేస్తారు కదా, మీకు ఆ సబ్జెక్ట్ అంతా ఉంది కదా. కొద్ది వరకు ఉపయోగపడుతుంది సార్. కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ఎస్ఐ ట్రైనింగ్ అకాడమీలో వచ్చే మార్కులను ఆధారంగానే మన ఫర్దర్ ప్రమోషన్స్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనము శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా విని రాస్తేనే మార్క్స్ వస్తాయి. ఫస్ట్ పెరంబూర్ కేసు, శ్రీ పెరంబదూరులో పట్టుకోవడం. తర్వాత అక్కడ నుంచి నేను ఒక 6 monthsకి ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ తొట్టంబేడ్ అని శ్రీకాళహస్తి దగ్గర ఒక తొట్టంబేడ్ అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు సార్. అది ఇండివిజువల్ స్టేషను. ఎస్ఐ ఒకరే SHOగా ఉండేది. సో అక్కడ ఒక 2 years పనిచేశాను సార్. ఏముందండి సార్ అక్కడ మీ అచీవ్మెంట్, మీ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏమన్నా అక్కడ? అంటే సార్ ఒక మనకు తెలుగంగ కెనాల్ ఉంటుంది సార్. అంటే సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి కొంత వాటర్ను మనము చెన్నై సిటీకి సప్లై చేస్తాం సార్, కొన్ని TMCల వాటర్ని, మంచినీళ్ళని. అక్కడి నుంచి పోతున్న వాటర్లో కొంతమంది ప్రమాదవశాత్తు, కొంతమంది ఏదైనా క్రైమ్ చేసి మనుషులను అందుపడేయడము, అవి కొట్టుకుంటూ రావడము, ఆ వేలో ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని రాపూర్ కానివ్వండి, తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ పరిధులన్నీ కూడా పెన్షన్ కూడా మీకే వస్తుందా? పెంచల్కోన అనేది అది సపరేట్ సార్, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఆ దారిలో ఆ కెనాల్ ఎంబడి తొట్టంబేడుకు ఉంది సార్ ఆ కెనాల్ కొద్ది స్ట్రెచ్. అక్కడ మాకు ఒక శవం ఒకటి కొట్టుకొని పోతా ఉంటే వాటర్లో ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. అప్పటికి అది ఆల్మోస్ట్ పీలింగ్ స్టేజ్లో ఉంది. అంటే మనం ముట్టుకుంటే ఎక్కడికక్కడ పార్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. అప్పటికి చేపలు, అవి ముళ్ళులు, ఇవన్నీ అంటే వాటర్లో కంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగులుకోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యి అంతా ఉందన్నట్టు. అది మనకు గ్రామస్తులు చూసి ఒక శవం ఏదో ఒక చెట్టును తగులుకొని ఉంది అనడంతో జాగ్రత్తగా, అంటే అక్కడికే డాక్టర్లు నందు రిక్విజేషన్ ఇచ్చి అక్కడనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజులు పోస్ట్ మార్టంలో మనకి స్టాబ్ ఇంజరీస్ ఉన్నట్టుగా వచ్చింది. అది మేల్ ఫీమేల్ అండి? మేల్ బాడీ సార్. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా మనం కట్టుంటే ఫస్ట్, తర్వాత ఇంకా వచ్చినటువంటి పోస్ట్ మార్టం దాంట్లో చూసుకొని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు హెచ్ వెంకటేశ్వర్లని సిఐ గారు ఉండేవారు, కరోనాలో చనిపోయారు సారు, మా మొదటి సిఐ గారు ఆయన. ఆ సారు మేము అందరం కలిసి దాని తర్వాత ఎక్కడ బాడీ ఏంది అసలు పర్సన్ ఐడెంటిఫై కాలేదు. మరోవరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు సార్. మనకు చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అంటే అతను వేసుకున్నటువంటి షర్టు, ప్యాంటు అవి మాత్రమే ఉన్నాయి. అవంతా డ్రై చేసి బాగా అంతా, ఎందుకంటే బాగా డీకంపోజిషన్ స్థితిలో ఉంది కాబట్టి వాటి ద్వారా డైలీ కానిస్టేబుల్ని పంపేవాళ్ళం మేము. కానిస్టేబుళ్ళు ఆ ఎన్ రూట్లో తెలుగంగ కాలువ వెంబడి వెళ్తూ గ్రామాలలో జనాలకు ఒక యూనిఫామ్ క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని చూపిస్తూ ఏదైనా క్లూస్ ఉంటే క్లూస్ తీసుకొని రావడము, ఏదన్నా మనం ఆ విధంగా మూవ్ చేస్తూ ఉన్నాం సార్. ఒక ఫైన్ డే మేము రాపూర్కి రీచ్ అయింది మా టీము. రాపూర్కి పోయిన తర్వాత సార్ ఎం అనే సింబల్ ఉంది సార్ షర్ట్కి. ఎం అనే సింబల్ తోటి ఉండే 2 టైలర్లు ఉన్నారు సార్ ఇక్కడ, ఎం అని సింబల్ వేసేవాళ్ళు. ఒకరు మూన్ టైలరు, ఇంకొకరు మురళీకృష్ణ టైలర్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి ఫోన్లోనే టచ్లో ఉండి వీళ్ళ దగ్గర ఇవ్వమంటే మూన్ టైలర్ మాది కాదని చెప్పాడు. దాంట్లో ఉన్న మురళీకృష్ణ టైలర్ ఈ యూనిఫామ్ నేనే స్టిచ్ చేశాను, ఆ పర్సన్ కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు నెల్లూరులో కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు ఈ పర్సన్ మిస్ అయ్యాడని. వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇవన్నీ చూపించి ఇది మీ బ్రదర్దే అంటే వాళ్ళ బ్రదర్ నమ్మడు. మా వాడు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు, మా వాడు చనిపోలేదు, మా వాడు మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇచ్చాము, మేము వేరే దగ్గర కూడా మూఢనమ్మకాలు చూపించాము, మా వాడు ఉన్నాడు బతికే అని చెప్పారని చెప్పి అతను కొట్టిపాడేస్తాడు. ఎంత కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినా వినలేదు. తర్వాత మాకు ఆ షర్ట్ జేబులో ఒక చిన్న తాళం చెవి ఉన్నింది సార్, కీ ఉన్నింది. సరే మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే బాలాజీ మొబైల్స్లో ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేసే అబ్బాయి, నర్తకి థియేటర్ ఎదురుగా ఒక బాలాజీ మొబైల్స్ అని ఒకటి ఉంటుంది నెల్లూరులో. సరే ఆఫీస్లో ఉన్నటువంటి డ్రాగ్ సంబంధించిన కీసా, ఒకవేళ ఓపెన్ అయితే అన్న ఇతను వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడని వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని పోయి అక్కడ ట్రై చేస్తే అక్కడ కాలేదు సార్. తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని అడిగితే ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏమంటే వాళ్ళు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటికి ఉన్నటువంటి తాళము మా చేతిలో ఉన్నటువంటి కీ ఒకే కీ. దాన్ని చూస్తానంటే ఒక చల్లగా ఒక బ్రీజ్ వచ్చేసింది, ఐడెంటిఫై అయింది అని. దాన్ని ఓపెన్ చేస్తానంటే ఓపెన్ అయింది. అప్పుడు వాళ్ళ బ్రదరు మా ఓడేలాగే ఉన్నా అంటే కనుక్కోవడానికి కూడా వీలు లేని విధంగా శవం ఉండడం వల్ల అది జరిగింది. తర్వాత ఇతను ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయి ఇంట్లోకి వెళ్ళారా? ఇంట్లోకి వెళ్ళాము. అతనితో పాటు ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు సార్. అతను విచారిస్తే కూడా ఇది ఒక కీ నా దగ్గర, ఒక కీ అతని దగ్గర ఉంది సార్. అతని పేరు నాగరాజు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, అతను రిపేర్ చేస్తాడు సెల్ ఫోన్స్ అని చెప్తాడు. సరే ఇంకా ఈ అబ్బాయి వాడే మొబైల్స్ ఏమున్నాయని అప్పట్లో CDRs అంతా పెట్టుకొని
కాల్ డాటా అంతా, లాస్ట్ కాల్ ఎక్కడ ఎండ్ అయింది, ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాము. దాని తర్వాత ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి అతన్ని చంపి కారులో తీసుకుని వచ్చి రాపూర్ దగ్గర వాటర్లో విసురుతారు. అది ఒక 7 days తర్వాత మా దగ్గరికి నీళ్ళల్లో కొట్టుకుంటా వస్తుంది సార్. ఎందుకు చంపారండి? సార్ వాళ్ళిద్దరూ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళలో చంపిన వ్యక్తిలో ఒక అతను ఏమవుతాడంటే వీళ్ళ దగ్గర పని చేస్తుంటాడు సార్. ఇతను ఏదైతే రాపూర్ దగ్గర విలేజ్ ఉన్నదో ఈ నాగరాజు అనేటువంటి మృతుడు, అతను చిన్నగా ఉన్నప్పుడు ఒక 9th class డ్రాప్అవుట్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చి వీళ్ళ దగ్గర పని చేస్తూ ట్రాక్టర్ పని అని చేస్తూ ఉంటాడు సార్. తర్వాత కాలంలో వాడు డిఆర్ ఉత్తమ్ అని మనకు పెద్ద హోటల్ ఉంది సార్ నెల్లూరులో, అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ అందిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా అప్పుల పాలైపోతాడు. అదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ చెడు వ్యసనాలతో అప్పుల పాలైపోయి ఒకరికి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఈ నాగరాజ్ అనే అతను చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసిన అబ్బాయి పరిచయం అవుతారు. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు, ఈ మెడలో ఉన్న చైన్లు, సెల్ ఫోన్లు ఇదంతా చూసి అతన్ని ఏదన్నా చేస్తే మనకు ఆ ఫైనాన్షియర్ దగ్గర మనం ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి అతన్ని తీసుకెళ్ళి రూమ్లో మందు తాపిన తర్వాత అనుకున్నట్టుగా చంపేసి దాన్ని అంతా కూడా నీట్గా తీసి కారులో పెట్టి, ఆ కారును కూడా ఎయిర్పోర్ట్కి బాడీకి పోతున్నామని ఒక కొబ్బరి బొండాల షాప్ ఒకతను అతని దగ్గర కారును తీసుకొని పాపం ఆ కారులో దాన్ని వేసుకొని వర్షం పడుతూ ఉంటుంది, వస్తారు రాపూర్ సైడ్ ఫారెస్ట్లో పడేయాలన్న ఉద్దేశంతో. ఫారెస్ట్ వాళ్ళు ఉండడంతో యూనిఫామ్లో పోలీసులని భయపడి గూడూరు రోడ్లో పోతూ ఉంటే మనకు తెలుగంగ కెనాల్ కింద పోతుంటుంది, అక్కడి నుంచి ఇసురుతారు. ఒక 7 days తర్వాత మన తొట్టంబేడు పరిధిలో ఉన్నటువంటి తంగెళ్ళపాలెం అనే గ్రామం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తు పట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని కనుగొనడం, దాని వెనక ఎవరున్నారనే దాన్ని అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం. సాధారణంగా నాలలో కొట్టుకొచ్చిన శవం, చెరువులో కొట్టుకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం, నదిలో కొట్టుకున్న శవం సార్ మీ ఆఫీసర్లు కొంతమంది చూసారంటే సార్ ఏం చేస్తారంటే, మీరు ఆఫీసర్లు కాదు, మీరు సబార్డినేట్స్ కానీ ఇది మన కాదు ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ముందు పంపిస్తారు, కానీ మీరెందుకు అది లాగి దాన్ని పుట్టుబోరదలకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్యాషనా సార్? అంటే మనకు వేరే ఇప్పుడు గ్రామస్తులు చూసిన తర్వాత మనం అలాంటి పనులు చేయడం లేదు, దాన్ని పంపించడం లాంటివి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది సార్. అలాంటిది వాళ్ళు చూసినా చూడకపోయినా ఎవరైనా చేయాల్సిందే సార్. ఇది మోరోవర్ ఏంటంటే ఈ తెలుగంగ కెనాల్ ఏదైతే ఉందో చెన్నైకి పోయే టైంలో సత్యవేడు అనే ఒక ప్రాంతం దగ్గర ఒక మెష్ లాగా ఉంటుంది సార్, అక్కడ పోదు సార్, ఇంకా ఆడ అడ్డుపడతాయి. సో ఇలా మిస్ అయిన కేసులు, యాక్సిడెంటల్గా పడినోళ్ళు లేదా ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మెజారిటీ కేసులు సత్యవేడు పోలీసులకు ఒక పెద్ద ప్రాబ్లం. అది ఛాలెంజ్ వాళ్ళకి పాపము దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని తీసి అదంతా చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆంధ్ర దాటి అయితే పోదు సార్. సో మీరు అన్నది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కానీ మనకు అవసరం లేదు. డెడ్ బాడీని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది? ఒక మనకు మొబైల్ డేటా అందు ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్గా వచ్చేది కాదు సార్, దానికి ఒక 3 days పట్టి ఉంటుంది. అరౌండ్ ఒక 12 రోజులలో కంప్లీట్ చేసాం సార్. వాళ్ళు అక్కడి నుంచి ఆ బంగారాన్ని తీసుకొని రాజంపేట అనే ఒక ఊర్లో పెట్టారు. ఆ బంగారాన్ని రికవరీ చేసి అదంతా చేయడానికి ఒక 12 రోజులు పట్టింది. తర్వాత అండి తొట్టంబేడు తర్వాత తొట్టంబేడులోనే ఇంకొక కేసు ఉంటుంది సార్. ఎందుకంటే మన తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది, భర్తతోటి కొద్దిగా దూరంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏదో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఆ క్రమంలో కొద్దిగా ఆమె అక్కడక్కడ బయట వెళ్ళడం ఇలాంటి చెడు పనులు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఏపీఎస్పీ వెంకటగిరి బెటాలియన్లో పనిచేస్తూ అక్కడ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళకి పరిచయం అవ్వడం, ఈమెకి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారము దాన్ని తీసుకొని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను చంపడం, అదే మళ్ళీ తెలుగంగ కెనాల్లో వేయడం. 2013 మే నెలలో అతను వాటర్ ఉన్నదని శవం విసురుతాడు, వాటర్ లేక ఆ శవం అక్కడే ఉండిపోవడం, తెల్లారి చూసుకోలేదు సార్. అది మళ్ళీ మార్నింగ్ కాసరం అనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాల్ చేయడం, మేము వెళ్ళడం, దాన్ని బయటికి తీయడం, ఫోటోగ్రఫీ అంతా నీట్గా చేయించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం, ఆమెను కనుక్కొనడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కనుక్కోవడం,
వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఈమె మొబైల్కి సంబంధించినటువంటి డాటాను కానీ ఎందుకు ఈమె ఎవరు చంపి ఉండొచ్చు అనేది ఇదంతా బ్యాక్ ఎండ్లో అంతా వెరిఫై చేస్తే ఒక 5 మంది ముద్దాయిలు ట్రేస్ అయ్యారు సార్. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి స్టోరీ. చివరికి 5 మందికి జీవిత ఖైదు పడింది సార్ దాంట్లో. ఇది సూపర్ అండి. ఎలా అంటే 5 కలిపి చేశారా? 5 కలిపి చేశారు సార్. అంటే ఈ బండి ఏపీఎస్పీ కానిస్టేబుల్, సస్పెండింగ్ కానిస్టేబుల్ కాకుండా మరో నలుగురు ఉన్నారు. వివరాలలోకి వెళ్తే సార్ ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను ఒకరోజు ఒక లాడ్జిలో ఒక వేశ్యతో కలుస్తాడు సార్. ఆమెకి చెప్తాడు నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని పోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతన్ని రిమూవ్ చేసేశారు బెటాలియన్లో. అతను ఏం చేశాడు, హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని, చాలామంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని, చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేశ్య ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం, చివరికి మళ్ళీ ఆమెతో ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి వచ్చే డబ్బులు తీసుకోవడం. అంటే ఒక 2000 అమౌంట్ వచ్చింది అనుకోండి, విక్టిమ్కి ఒక 1000 1500 ఇవ్వడం, వీడు 1500 పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎక్కడో ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఇక్కడ, తాతాయిగుంట గంగమ్మ గుడి. ఆమె స్కూటర్లో పోతూ ఉంటే వీడు వీనితో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర, మనం చాలా కష్టాల్లో ఉన్నాము, ఈమెకి ఎవరూ లేరు, ఆల్రెడీ భర్తతో కూడా దూరంగా ఒంటరిగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసి ఈ హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫ్రెండ్స్ ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళందరినీ డబ్బులు సెటిల్ చేస్తాను రమ్మని పిలిపించి ఆ లేడీకి వేరే దగ్గర నుంచి చెన్నై నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు, అతన్ని మీట్ అయితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందని, ఆమె నాది ఈరోజు బర్త్డే నేను యాడికి పోనన్నా కూడా బలవంతం పెట్టి అర్ధగంట సేపే టైం అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మీరు ఈ పని చేయకపోతే మీ డబ్బులు రావు, మీరు చేయకపోయినా నేను చేసి మీ పేరు చెప్తాను అని వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసి ఆమెను చంపి. ఎంతమంది అండి వాళ్ళు? 5 సార్. 3 వాళ్ళు, వీళ్ళిద్దరు 5. మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ముగ్గురు. ఎవరు ప్రెజర్ ఇస్తున్నారు? వాళ్ళు ప్రెజర్ ఇస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళంతా స్నేహితులే. దాంట్లో ఒక డిగ్రీ చదువుతున్న పిల్లోడు కూడా ఒకడు ఉంటాడు. అయ్యో, వాడి ఇంటి ఎదురుగా ఉంటాడు. వీడు రిమూవ్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు క్రేజీగా పోలీస్ కదా ఏదన్నా మనకు ఉపయోగపడతాడని తిరుగుతూ ఉంటాడు. వాని హెల్ప్ కూడా తీసుకొని ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఆ హోంగార్డ్ ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తి కారులోనే తీసుకొని ఆమె వచ్చిన స్కూటర్లో ఇతను ముందు పోతూ యూనిఫామ్లో తిరుపతి నుంచి బయలుదేరి రేణుగుంట దాటి ఏర్పేడు దాటి శ్రీకాళహస్తి దాటి టువర్డ్స్ వెంకటగిరి వైపు, అంటే అతను ఆ ప్రాంతం అన్నట్టు, దాంట్లో ఉన్న ఐపీఎస్పీ కానిస్టేబుల్ది బాలాయపల్లి మండలం అతను వాటర్ పోతున్నాయి అనుకున్నాడు. ఈ మధ్యకాలంలో పోయినట్లేడు ఆ కెనాల్ వైపు. సో పైనుంచి ఇసురుతారు, మూట అంతా ప్రిపేర్ చేసి చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆమె తింపులు వేటప్పుడు చూస్తారు, ఒక పథకం ప్రకారం రాత్రికి చంపుతారు. చంపిన తర్వాత దాన్ని అక్కడ పడేస్తారు. అది వాటర్ లేకపోవడంతో అక్కడే ఉంది. మార్నింగ్ గ్రామస్తులు బ్లడ్ స్టెయిన్స్ ఇదంతా మూటకు ఉండడంతో డౌట్ పడి ఫోన్ చేయడం, మేము పోవడము. ఇంకా మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సగం కేసు మనకి డిటెక్ట్ అయిపోతుంది సార్. సో దానికోసం అంతా బాగా క్లీన్ చేయించి ఫోటో ఇస్తే న్యూస్ పేపర్లో చూసి ఒక కాల్ వస్తుంది. మేము అందాక దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. అంటే అన్నౌన్ డెడ్ బాడీ ఏదైనా వస్తే ఓ 2-3 డేస్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అన్న ఉద్దేశం. వాళ్ళు రావడం, వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం, తర్వాత ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇదంతా. ఇక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? మనకు ఫోన్ డాటా సార్. ఫోన్ డాటా అంటే ఫోన్ డాటాలో కూడా తిరుపతి బస్ స్టాండ్లో ఒక సెల్ ఫోన్ ఎవరో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తాడు. కానీ సెల్ ఫోన్ అది కూడా తప్పేనా? ఫోన్ తనదే, ఐఎంఈ సేమ్ వస్తుంది, సిమ్ కార్డు వేరే ఉంటుంది. ట్రై చేశాడు, అంత ఏదో క్లూ దొరుకుతుంది సార్. దొరకకుండా పోయే అవకాశమే లేదు. అందరూ కన్విక్షన్ వచ్చిందంటే 5గురికి జీవిత ఖైదు పడింది. సూపర్ అండి, ఇది సూపర్. తర్వాత అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నేను తొట్టమేళ్ళలో, దాని తర్వాత శ్రీకాళహస్తి 2 టౌన్ పోయాను సార్. సార్ శ్రీకాళహస్తి 2 టౌన్కి వెళ్ళక ముందు నుండే మీరు మారథాన్ ఉన్నారా, తర్వాత వచ్చారా? లేదు సార్, నేను నా మారథాన్ జర్నీ 2021 నుంచి స్టార్ట్ అయింది. 2009 నుంచి 2021 వరకు
సర్వీసులు ఉన్నారు. సర్వీస్ 21 నుంచి మారదాం. 21. ఓకే, శ్రీకాళహస్తి 2 అక్కడే ఉందండి మీకు ఛాలెంజ్. అప్పుడు ఎవరు ఎస్పీ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ ఎవరు అప్పుడు? సార్ జగదీష్ నాయక్ గారని డిఎస్పీ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సార్ ఉండేవాళ్ళు. అక్కడే ఉన్న ఛాలెంజ్ ఏం నేర్చుకున్నారు? అక్కడ ఒక మర్డర్ కేసు చేసాం సార్. దాంట్లో కూడా 5గురికి జీవిత ఖైదు పడింది. అదేంటంటే కేసు అంటే ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకొని అతన్ని భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు. ఎలా అండి అది? సార్ శ్రీకాళహస్తిలో ఒక లాడ్జ్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే శ్రీకాళహస్తి టౌన్లో వేరే ఉన్నటువంటి వ్యాపారస్తుని భార్యతోటి అక్రమ సంబంధం ఉంటుంది. అతనికి ఉన్నటువంటి భర్తకు ఉన్నటువంటి తాగుడు అలవాటుని ఆసరాగా చేసుకొని భర్తను మనం ఎలిమినేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి. పిల్లలు 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఉండగా ఇంకొక ఆయనతో ఉండడం వల్ల అతనికి పెళ్ళయింది. అతనికి పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా అతన్ని తీసుకొని పోయి మందు దాపిస్తారు. స్కిట్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అతని బండి పడినట్టు యాక్సిడెంటల్గా అతను పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఒక మార్నింగ్ మనకు కాల్ వస్తుంది, పోలీసులు మనతో అక్కడ పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూనే మనకు కొద్దిగా ఇది యాక్సిడెంట్ కేసు కాదు అనేది మనకు ఐడియా వస్తుంది. స్పాట్ చూడగానే ఐడియా వస్తుంది. అంటే వెహికల్ పడిన విధానం కానీ ఆ పర్సన్ పడిన విధానం కానీ ఇదంతా కూడా మనకు కొద్దిగా. ఇంకోటి అతను నోట్లో కూడా కొద్దిగా నురగలాగా రావడం, అంటే పాయిజనస్ ఏదో అతను తాగన్నా ఉండాలి లేదా ఎవరన్నా తాపిచ్చి ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వెళ్ళాం. వైఫ్ దగ్గరనే కంప్లైంట్ తీసుకున్నాం, మా దగ్గర ఆమె ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళాం, అందరూ దొరికారు, పట్టుకున్నాం. అందరికి జీవిత ఖైదు పడింది. ఎక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? కాల్డాటా. కాల్డాటా ఆ మాత్రం అంతవరకు బ్రేక్ అవ్వలేదు. ఆమెకేమి తెలియనట్టుగానే ఉంది. చివరికి ఆమెకు కూడా జీవిత ఖైదు పడింది. దాంట్లో ముఖ్యంగా పిల్లల సాక్ష్యం బాగా పనిచేసింది సార్. ఆమె పిల్లలది, చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ క్రూషియల్గా పనిచేసింది మనకి. అంటే వాళ్ళు చెప్పడం, ఇతను ఇంటికి వస్తే వాళ్ళను పక్కన పడుకోబెట్టడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లలు కోర్టులో చెప్పడంతో అది అలాగే మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కలిసి. సార్ ఆ కేసులో తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళిపోయింది, పిల్లల పరిస్థితి ఏంటంటే? ఉన్నారు సార్, వాళ్ళ బాబాయ్ ఒక అతను ఉన్నారు, అతను బాగా రెస్పాన్సిబుల్ పర్సన్, అతను టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా జైల్లో ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు సార్. ఓకే, కన్విక్షన్ వచ్చింది. ఓకే, ఇంకేమన్నాడు కాళహస్తిలో మీకు? కాళహస్తిలో ఇది చేశాను సార్. తర్వాత కాళహస్తి 2 టౌన్ తర్వాత నాకు ఎలక్షన్ కోడ్ రావడంతో అలిపిరికి వచ్చాను. అలిపిరి కొద్ది రోజులు పనిచేశాను. అలిపిరిలో దాని తర్వాత శ్రీకాళహస్తి రూరల్ వెళ్ళాను, అక్కడ కొద్ది రోజులు ఉండి ఏర్పేటలో మీకు కరోనా టైంలో చనిపోయారు రాజశేఖర్ సార్. దాని తర్వాత బివి శ్రీనివాసులని ఒక ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు సత్యవేడ్లో ఉన్నారు సార్, శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. సార్ దగ్గర చేశాను. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years కంటే ఎక్కువ ఒకే సబ్ డివిజన్లో ఉన్నాం కాబట్టి అక్కడ బదిలీ చేయడం. తర్వాత అగైన్ మళ్ళీ శ్రీకాళహస్తి రూరల్, దాని తర్వాత ఏర్పేట పోవడం జరిగింది సార్. ఏర్పేటలో ఉన్నప్పుడు రెడ్ శాండిల్ వర్క్ బాగా జరిగింది సార్. ఏర్పేట వరకు వెళ్ళక ముందు సార్ అలిపిరిలో చేస్తున్నప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం సార్, తర్వాత ఆఫీసర్లకి రూమ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ప్రోటోకాల్ ఉండేది. ప్రోటోకాల్ అంటే నేను పనిచేసింది 2015 సార్. ఆ టైంలో అంటే ఇన్స్పెక్టర్ గారు SHOగా ఉన్న దగ్గర ఎస్ఐలకి కొద్దిగా బర్డెన్ ఉంటుంది సార్, సెక్టార్ వైజ్గా ఉంటుంది. నాకు ఈ జీవకోన మంగళం వరకు నాకు ఈ పోలీస్ స్టేషన్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అంతా నాదే ఉండేది. లెఫ్ట్ సైడ్ లీలామహల్ నుంచి స్ట్రైట్గా LIC ట్రైనింగ్ సెంటర్ అనే రూమ్స్ లేవు అక్కడ. అక్కడ వరకు అదంతా కొద్దిగా స్లమ్ ఏరియా, ఎక్కువ ఈ రెడ్ శాండిల్ రిలేటెడ్ ముద్దాయిలు, అలాగే పైన పనిచేసే వాళ్ళు, దేవుడి కొండ మీద పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. బాగా గొడవలు అంతా జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటూ అప్పుడు DSP గారు రవిశంకర్ రెడ్డి సార్ అని ఉండే, బాగా రౌడీ షీట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసాం. ఈ చిల్లరగా డబ్బులు వసూలు చేయడం, ఆటో వాళ్ళని బెదిరియడం, ఇట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉండే. వాటిని అంతా కూడా మ్యాక్సిమం కంట్రోల్. తర్వాత ఎక్కడికి వచ్చారంటే మీరు నెక్స్ట్ పోస్టింగ్? నేను బంగారుపాలెం దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్. చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు DTCలో ఉండి ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు PTC తిరుపతిలో ఉన్నాను సార్. సార్ ఈ వృత్తి గురించి చెప్పారు బాగా. మీ ప్రభుత్వ ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎవరు ఇన్స్పైర్ అయి చేశారు మీకు? సార్ మారతాను నేను 2021 వరకు నాకు మారతాన్ అంటే తెలియదు సార్.
అసలు లిటరల్గా నాకేం తెలియదు. నేను మా బ్యాచ్లో ఉండే కొంతమంది ఈ డయాబెటిక్ అవ్వడం ఇదంతా అబ్జర్వ్ చేసి కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాలా, కొద్దిగా ఫిట్గా ఉంటే తప్ప మనం సర్వే కాలేమన్న ఒక దాంతో చిన్నగా వారానికి ఒక 5 km 10 km ఇట్లా రన్నింగ్ కొట్టుకుంటూ రన్నింగ్ చేస్తూ బంగారుపాలెంలో ఉండేవాడిని సార్. అక్కడ రోడ్ రన్నింగ్ అని చేసుకుంటాను. ఇప్పుడు ఎన్ని చేస్తుంటారు మారుతారు? అదే సార్, నేను ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూశాను సార్, TCS వరల్డ్ 10K బెంగళూరులో పలానా తారీఖు జరుగుతూ ఉంది, రిజిస్ట్రేషన్ కావాల్సిన వాళ్ళు చేయండి అని. నాకు అప్పటి వరకు కూడా ఓపెన్ రన్స్ ఎలా ఉంటాయో తెలియదు. దాన్ని రిజిస్టర్ అయ్యాను. ఆ రోజు పోయాను. ఆ రోజు పోయి చూస్తే దాదాపు 15,000 మంది రన్నర్స్ రన్ చేస్తున్నారు 10 కిలోమీటర్స్. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా నాకు కొత్తగా అనిపించింది. అంటే రన్నింగ్ని ఇంత ఎంజాయ్ ఇంత పాషన్గా చేస్తారా అని. అది నా ఫస్ట్ ఓపెన్ రన్ నా జర్నీ సార్. బెంగళూరు 2022 మే నెల 15 సార్. ఓకే. దాని తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ ఫ్రీక్వెంట్ అయిపోయింది సార్. నాకు ఫ్రీక్వెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ మారథాన్ చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ మున్నార్లో చేశాను హిల్ హాఫ్ మారథాన్. దాని తర్వాత 42 కిలోమీటర్స్ రన్ ఒకటన్నా చేయాలి, అట్లీస్ట్ ఫినిష్ లైన్ వరకు వెళ్ళగలుగుతామా లేదా చేయాలని 2023లో టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 42 కిలోమీటర్లు, 42.2 కిలోమీటర్లు ఒక ఫుల్ మారథాన్. ఆ డిస్టెన్స్ని నేను ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తే చాలు అనేది నా కాన్సెప్ట్ ఉండే. 4 గంటల 20 నిమిషాలకు ఫినిష్ చేశాను సార్ నేను. 42 కిలోమీటర్లు, 42.2 కిలోమీటర్లు. ఎంత స్పీడ్లో ఉంది అంటే పర్ కిలోమీటరు ఒక 6.15 ఆ రేంజ్లో ఉంటుంది సార్. దాని తర్వాత దీని మీద కొద్దిగా బెంగళూరు బేస్డ్ ఒక పేస్ మేకర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉంది సార్. అది వాళ్ళతో టైఅప్ అవ్వడం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం. ఇదే టైంలో నేను ఎక్స్లో ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సార్. అది మేము ఉంటున్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రన్నింగ్ చేస్తూ ఉంటే అతన్ని గురించి ఆ విలేజ్ కనపడుతుంది మనకి, మ్యాపింగ్ అంతా ఉంటుంది గూగుల్ మ్యాప్. అక్కడ పనిచేస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పలానా పర్సన్ ఎవరు ఎంక్వైరీ చేసి కొద్ది కాంటాక్ట్ ఇవ్వమంటే అతను కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తను పరిచయం అయ్యాడు, సునీల్ కుమార్ కోయి అని. అతను పరిచయం అయిన తర్వాత నా లైఫ్, నా మారథాన్ జర్నీనే మారిపోయింది సార్. వాళ్ళు సునీల్ కుమార్తో పాటు తిలక్ అనే ఒక అన్న ఉన్నాడు, సురేష్ రాథోడ్ అని, అలాగే మంజునాథ్ అని, నలుగురు ఉన్నారు. వాళ్ళని నేను బిగ్ 4 అంటాను. ఇండియన్ రన్నింగ్ కమిటీలో మంచి రన్నర్స్ సార్ వాళ్ళు. వాళ్ళందరూ ఆల్రెడీ బోస్టన్ చేశారు. వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు అప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ మెంటర్స్గా, కోచ్లుగా నాకు అన్ని వాళ్ళు. ఎన్ని చేస్తుంటారండి? నేను ఇప్పటివరకు 2 సార్లు టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 2023లో, 2024లో అదే టాటా ముంబై మారథాన్ను 3 గంటల 19 నిమిషాల్లో చేశాను. రీసెంట్గా జరిగినటువంటి ఈ మన 2024 టాటా ముంబై మారథాను 3:31 మినిట్స్లో చేశాను సార్. మొన్న జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో 3 గంటల 26 నిమిషాల్లో కంప్లీట్ చేశాను సార్. నాకు వీళ్ళు ఈ రన్నింగ్ కమ్యూనిటీలోకి వచ్చాక ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, నా మెంటర్స్ వాళ్ళు, ఇదంతా తర్వాత బోస్టన్ అనే ఒక మారథాన్ ఉంది సార్ మనకి. వరల్డ్ మేజర్స్ ఒక 6 మేజర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సిడ్నీ కూడా యాడ్ అయింది, 7 మేజర్స్. దాంట్లో ఓల్డెస్ట్ మారథాన్ బోస్టన్ మారథాన్ సార్. అది రన్నర్స్కి ఒక మక్కలాగా, రన్నింగ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బోస్టన్లో రన్ చేయాలని కోరుకుంటారు సార్. దాని మీద నాకు ఇంకా దీంట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లయినా బోస్టన్ మారథాన్ చేయాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను. అది సాధించాలంటే నేను 3 గంటల లోపల ఇక్కడ ఇండియాలో ఏదైనా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ వాళ్ళ ఆర్గనైజ్డ్ ఈవెంట్లో 3 అవర్స్ లోపల రన్ చేస్తే బోస్టన్కి మనకు వీసా కానీ అక్కడ రన్ చేయడానికి అవకాశం కానీ దొరుకుతుంది. మీ గోల్ దాన్ని గోల్గా మీరు చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? ఉంటుంది సార్, ఎంకరేజ్ చేస్తారు బ్యాచ్మేట్స్ కానీ, ఆఫీసర్స్ కానీ. సెలవులు కావాలన్నారు సార్. సార్ మీరు మారథాన్ చేస్తున్నారు, ఫిట్నెస్ కరెక్ట్గా ఉంది సార్. మీ డైట్ ఏంటండి? డైట్ అంతా కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ని ఒకరిని పెట్టుకున్నాను సార్. అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది సార్ రన్నింగ్. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఆఫ్టర్ 40 తర్వాత కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే. సో దానికి 100% మనం జిమ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 to 3 డేస్ వీక్లీలో జిమ్ను పెట్టుకోవాలి. తీసుకునే డైట్ జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ చాలా ఇంపార్టెంట్. రికవరీ, స్లీప్ అన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సార్ రన్నింగ్ మీద. డైట్లో రైస్ ఉంటుందా?
రైస్ ఉంటుంది సార్, ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ ఉంటుంది మెజారిటీ. అంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. నేను వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సార్, వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాను. అంటే వెజిటేరియన్ మెయింటైన్ చేసి అంత ఫిట్నెస్ వస్తుందా మీకు? వస్తుంది సార్, దానికి నాన్ వెజ్ అది తినాలని. ఎగ్ తినాలి అంటుంటారు. ఎగ్ తీసుకుంటాం సార్, ఎగ్ తీసుకుంటాము ప్రోటీన్ కోసము. ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వెయిట్ జాగ్రత్తగా ఉండాలి సార్, ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్ రన్నింగ్ చేయాలి, కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలి సార్. మీరు 5 years నుంచి చేస్తున్నట్టున్నారు కదా? 2022 సార్, 22లో సీరియస్గా స్టార్ట్ చేశాను. 4 years సార్. 4 years వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఇంకెంతకాలం పరిగెడతామని అనిపించిందా? లేదు ఇంకా మీరు అన్నట్లు బూస్టానికి వెళ్దాం అనుకున్నారా? లేదు ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వద్దురా అనుకున్నారా? వచ్చాయి సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను 4 months ఇంజూరీ అయ్యాను. కొద్దిగా ప్రాపర్గా వామప్, కూల్ డౌను, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసుకోవాలి సార్. చాలా అంటే చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉండాలి సార్. ప్రతి దాంట్లో డిసిప్లిన్గా ఉండాలి. 4 కర్లలో వేయాలి, రన్నింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, అంతా ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది సార్. అంటే మీ ముందు ఎవడో దొంగ పరిగెడితే 5 నిమిషాలు పట్టుకుంటారు? అలానే ఏం లేదు సార్, అలానే ఏం లేదు, పరిగెత్తుతాము ప్రాక్టీస్ చేస్తున్నాం. అనుకోండి మీరు ప్రజెంట్ అయితే ఫిట్గానే ఉన్నాం కాబట్టి ప్రయత్నం చేసి సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటండి? మా బోస్టన్ వెళ్ళడం చేయడం కాకుండా ప్రొఫెషనల్గా సార్ ఈ బోస్టన్ రన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లా అండ్ ఆర్డర్లోకి రావడం, లా అండ్ ఆర్డర్లో 10 మందికి సహాయపడాలి, మన స్టేషన్కి వచ్చే వాళ్ళల్లో 10 మందికి ఉపయోగపడాలి, అలాగే డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకుంటూ సీనియర్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ఇంకా మన చేతనైనంత వరకు ఎవరైతే నీడీ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయపడాలి అనేదే ఉద్దేశం సార్. సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పోలీస్ డీజీపీ గారి నుండి ఏబీసీ అవార్డు పెట్టుకుంటారు. ఏబీసీ అవార్డు వచ్చింది? ఏ కేసుకి వచ్చింది? 2 కేసులకు వచ్చాయి సార్. ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న 5.5 kg బంగారు చోరీ కేసులో ఏబీసీ అవార్డు వచ్చింది. 2 వచ్చాయి. హ్యాట్రిక్ తీసుకోవాలి అని ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు రోడ్ మోడల్. ఆయనది ఒక ఇన్స్పైర్ స్టోరీ. కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చిన అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే కసితో ఆయన ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సెకండ్ టైం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మంచి కేసులు బ్రేక్ చేయడం, కొంతమంది ఆఫీసర్లతో టీం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వెళ్ళడం, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి అవార్డు తీసుకున్న ఇంకా ఆయనలో ఒక చిన్న అసంతృప్తి, అదే మారదాన్. అందులో కూడా మారదాన్లో కూడా చాలా మారదాన్లు బాంబే టాటా మాల్ కానీ లేదా బాంబేలో కానీ బెంగళూరులో కానీ మున్నార్లో చేసిన ఈసారి గోల్డ్ పోస్టన్ పెట్టుకున్నారు. పోస్టన్ మారదాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయిన తర్వాత కూడా మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. అయితే ఆయన చెప్పింది ఇంపార్టెంట్. మారదాన్ విషయం పక్కన పెడితే ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ని పర్సనల్ రెండు కలపకుండా రెండు మేనేజ్ చేసి చేయడం అనేది ఆయనకు ఒక స్పెషాలిటీ. పర్సనల్గా తీసుకోకుండా ప్రొఫెషనల్లో పోలీస్ ఇమేజ్, ఇక్కడ యూనిఫామ్ ఉంటే మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ఇమేజ్ని ఎక్కడ దెబ్బతినకుండా, ఆ లెగసీ ఎక్కడ కాపాడుకుపోకుండా జాగ్రత్తగా చేయడమే తన గోల్ అంటున్నారు రామకృష్ణ గారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చామో అక్కడితో అయిపోకుండా ఆయనది ఒక ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తే భారతదేశంలో మీలాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ మీలాంటి యువకులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటుంది, భారతదేశ పేరు కూడా మారిపోతుందంటూ ఎలాంటి సందేశం లేదు. ఇది రామకృష్ణ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.